వికారాబాద్ జిల్లా పెద్దేముల్లోని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని ఎస్ఐ వేణుకుమార్ సిబ్బంది పోలీస్ స్టేషన్లో చితకబాదారు. 2 నెలల క్రితం గౌస్ అనే వ్యక్తి కౌలు పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌస్ మృతికి సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్కు ఫోన్ చేసి స్టేషన్కు రప్పించారు. తనని లోపలికి తీసుకెళ్లి 40 నిమిషాల పాటు కొట్టారని, గౌస్ను తానే చంపినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారంటూ ఫిరోజ్ వాపోయాడు. ఇక కొట్టిన విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ ఎస్ఐ బెదిరించారని ఫిరోజ్ తెలిపాడు. పోలీస్ దెబ్బలకు అస్వస్థకు గురైన బాధితుడు ఫిరోజ్ తనకు న్యాయం చేయాలని కోరాడు. నా పేరు డాక్టర్ నొమాన్. నేను ఇక్కడ సెలెక్షన్ సర్జన్ గా పనిచేస్తున్నా. నిన్న ఈ పేషెంట్ రాత్రి 8:30 నియర్లీ 8:45 టైంలో వచ్చింది. ఈ పేషెంట్ ఏమో రాత్రి గాయాల నుంచి వచ్చాడు. కాళ్ళలో వాపు, చేతుల్లో వాపు నుంచి వచ్చాడు. పెద్దమ్మ నుంచి వచ్చింది కేసు. ఇట్లా కొట్టారని వచ్చారు. నేను రాత్రి ఏమో నెసెసరీ ట్రీట్మెంట్ ఏం కావాలి పేషెంట్ ఇచ్చేసినాము. నిన్న నుంచి ఈ రోజు వరకు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉన్నది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా పేషెంట్ ఈ రోజు అడ్మిట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది. నిన్న నుంచి అయితే ఈ రోజు బాగానే ఉన్నది. కొంచెం కాళ్ళు చేతులకి అయితే గాయాలు అయితే ఉన్నాయి, వాపులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి బాగానే ఉన్నది. నిన్నటి నుంచి ఈ రోజు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా కొంచెం గట్టిగానే కొట్టారు. కాళ్ళు చేతులకి అయితే వాపులు అయితే ఉన్నాయి. అంటే కాళ్ళు చేతులు అయితే ఉన్నాయి, వాపులు ఇంకా ఎక్కడ లేవు. ఇంకా వాపులు ఇంకా मेरा नाम मोहम्मद फेरोज है सर। हमारा गांव मंबापुर है। कल 4 बजे एसआई साहब फ़ोन करे थे पीएस को आओ बोल के। तो 4 बजे मैं पीएस को गया तो बुला के हमारे मामा का इंतकाल हुआ था 2 महीने पहले। तो तू तेरी जोरू दोनों मिलके मर्डर करके तेरी सास को कन्विंस करे बोल के फुल मारे सब। 2 घंटे मारे। एसआई साहब 3 कांस्टेबल के मुरली अन्ना बोल के है और रफीक भाई है और एक जने राइटर है। 4 जने हैं। हाँ फ़ोन करे, साजिश फ़ोन करे 4 बजे करे। 4:30 बजे गया हूँ। मेरे साथ में एक जना दोस्त था मेरा। तो खाली बात करने बोला रहे, शायद बोले सर का ऑलरेडी एक दूसरे कांस्टेबल हमारे मामा रहते, उनको फ़ोन करके गया मैं। ठीक है आओ जाके जब बात करने बुला रही, शायद बोले सर का गया मैं। वहाँ जाने के बाद डायरेक्ट तू मर्डर करे, तू चुप बोल के डायरेक्ट एग्जाम लगा के मारना शुरू करे।